జనసేన ఆ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంది. కార్మికుల పక్షాన్ని నిలబడతాం, కార్మికులకు అండగా నిలబడతాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కడుపు కాలుతుంది మీకా నాకా? నేను బాధ్యత వహిస్తే దెబ్బలు తింటా మీకోసం, జైలుకి వెళ్తా. కానీ మీరు బయటికి రాకుండా మీ కడుపులో చల్ల కదలకుండా అంతా మీరే చేయండి. మేము చెయ్యం, మీరు రావాలి బయట. వైజాగ్ జిల్లాలో ఉన్న వాళ్ళకి మీకు ఎందుకు కోపం రాదు? స్టీల్ ప్లాంట్ పోతుంది మీకు కాదా బాధ? విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు. దాదాపు 32 డిపార్ట్మెంట్లను ప్రైవేట్ పరం చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో కార్మికుల నుంచి మళ్లీ ఉద్యమం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులు సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వమంటున్నారు. కానీ పార్లమెంట్ లో మంత్రి గారు మేము దానికి కట్టుబడి ఉన్నాము, మేము ముందుకెళ్తామని చెప్తున్నారు. ఏంటి యొక్క మీరు కూటమిలో ఉండి కూడా ఎందుకు బెదిరించట్లేదు? ఆ యొక్క వాయిస్ ని ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు? అంటే ఖచ్చితంగా ప్రజలు మోసం చేశారు. ఎన్నికల ముందు ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ద్వారాగానే విశాఖపట్నం కానీ 2 జిల్లాలో కూడా భారీ ఎత్తున ఎమ్మెల్యేలు మెజార్టీ గెలిపించారంటే ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతున్న నమ్మకంతోటి ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున ఈ రోజు వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. మాటరాని మౌనమిది మౌన విడగాన